ఆ ఐదుగురు ఎక్కడ? నాంపల్లి ఫర్నిచర్ షాప్ సెల్లార్లో ఇరుక్కున్న ఆ ఐదుగురు కోసం వారి కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. క్షణక్షణం గడుస్తున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. నాంపల్లి ఫర్నిచర్ షాప్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరమైంది. సెల్లార్కి 4 దిక్కుల నుంచి రంధ్రం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు నుంచి డ్రిల్లింగ్ సక్సెస్ అయినా సెల్లార్ లోపలికి వెళ్లే పరిస్థితి అయితే లేదంటున్నాయి రెస్క్యూ బృందాలు. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన భారీ రంధ్రం చేశారు. అయితే చెలరేగుతున్న మంటల్ని నీళ్లతో కంట్రోల్ చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పటికే 21 గంటలుగా బిల్డింగ్ సెల్లార్లు తగలబడుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ముగించడానికి మరికొన్ని గంటలు పట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. సెల్లార్ ను ఎలా డ్రిల్ చేస్తున్నారు, అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ సైట్ నుంచి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత రిపోర్ట్ చేస్తారు. సో రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మరొక ప్రయత్నానికి ఇక్కడ ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. ఆల్రెడీ ఈ బచాజ్ ఫర్నిచర్కి లెఫ్ట్ సైడ్స్తో పాటు రైట్ సైడ్ 2 సైడ్లు కూడా రంధ్రం వేశారు. లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు, కానీ ఎక్కడా కూడా అది సాధ్యం కాలేదు. ఒకవైపు లెఫ్ట్ సైడ్ రంధ్రం పడినప్పటికీ దాని లోపలికి వెళ్ళేందుకు మాత్రం వీలు పడలేదు. లోపల ఉన్నటువంటి స్మోక్ అంతా కూడా కంప్లీట్గా ఇదే ఉన్నది. సో ప్రజెంట్ సెంటర్ ఫ్రంట్ నుండి అంటే మెయిన్ ఈ బజాజ్ ఫర్నిచర్ షోరూమ్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ నుండి మరొక హోల్ని వేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఆ హోల్ ఉంటుందా, హోల్ ద్వారా లోపలికి వెళ్ళేందుకు అయితే ఒకసారి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో ఒకసారి ఇక్కడ ఫైర్ సిబ్బంది ఉన్నారు. సరే, ఇక్కడ నుండి ఎంట్రన్స్ వేస్తున్నారు ఇప్పుడు హోల్ దాంతో సరిపోవట్లేదు. సో సెల్లార్ ఈ సక్సెస్ అవ్వచ్చా ఎంతవరకు? ఇది ఓపెన్ ఉంది కదా, ఈ హోల్ వేసిన తర్వాత దీని లోపల నుండి వెళ్తారా? ఒక దారి వెళ్తే బాగా ఉంటే వెళ్తాం, లేదంటే వాటర్ వేసి రైట్. అది ఫైర్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నటువంటి వర్షన్ అది. దీని లోపల నుండి హోల్ వేసేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ లోపల నుండి సెల్లార్ కిందికి ఒక రంధ్రం వేసి తవ్వేందుకైతే ఇక్కడ స్పెషల్ మిషన్ని ఉపయోగించి, హిటాచీ మిషన్స్ ఉపయోగించి ప్రయత్నాలు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. సో కింద అంటే ఆల్రెడీ డ్రిల్లింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి దాని లోపల నుండి అంటే కింది నుండి స్మోక్ వస్తున్నటువంటి దృశ్యాలు ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీని నుండి మొదట హోల్ ఇక్కడ ఏర్పడితే కనుక మొదట కిందికి వాటర్ని అంతా కూడా పంప్ చేస్తారు. సో ఆ వాటర్ అంతా పంపిన తర్వాత మొత్తం స్మోక్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిందని తెలిసిన తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రజెంట్ ఆ హోల్ కోసం అయితే ఇప్పుడు ఈ మిషన్ ద్వారా కిందికి పంపేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఒక హోల్ ఏర్పడినట్టుగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ హోల్ కనుక కిందికి కంప్లీట్గా సెల్లార్ కిందికి వచ్చి ఉంటే కనుక దీని లోపల నుండి కిందికి వెళ్ళేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. సో దాని ద్వారానే మొత్తం వాటర్ అంతా కూడా పంపిన తర్వాత మళ్ళీ లోపల ఉన్నటువంటి వారిని బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది.